మరి నక్షత్రాల వైస్ చూసుకున్నట్లయితే గనక ఈ మేషరాశి వారి యొక్క నక్షత్రాల వైస్‌గా ఈ ఫిబ్రవరి మంత్‌లో వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మనం మీరు అడిగిన విధంగా అండి మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. మన మహర్షులు ఈ కాన్సెప్ట్ ఇచ్చారు. దీంట్లో నక్షత్రం వైస్ కూడా చాలా చక్కగా డీటెయిల్ తెలుసుకోవచ్చు. మన నక్షత్రం గనుక చూసుకున్నాం అనుకోండి, అశ్విని నక్షత్రం వాళ్ళకి అశ్విని, భరణి, కృతిక 3 కృత్తిక. నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో అశ్విని నక్షత్రం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి 2 విషయాల్లో చాలా పాజిటివ్‌గా ఉంది. 3 విషయాల్లో కొంచెం నెగెటివ్‌గా ఉందన్నమాట. ఎక్కడ పాజిటివ్‌గా ఉంటుంది? ఈ మంత్ అంతా వీళ్ళకి ఏ పని చేసినా లాభప్రదంగా ఉంటుంది. సౌఖ్యంగా ఉంటారు. ఫారిన్ ఎళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి ఆదాయం బాగా ఒక పాజిటివ్‌గా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి పరవాసము అంటే ఉన్న ప్లేస్ నుంచి బయటికెళ్ళిపోయేసి అక్కడ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను ఆహ్, ఫిబ్రవరి ఫస్ట్ 2, 3 వీక్స్‌లో వీళ్ళకి ఈ టైప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి పరవాసము, సౌఖ్యము, తర్వాత ధనలాభం ఎక్కువగా చూపిస్తుంది. అయితే వీళ్ళకి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మనకి కృతికా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి పరవాసము అంటే ఫారిన్ వెళ్ళడం చాలా అనుకూలంగా ఉంటుంది. మాసం అంతా చాలా క్షేమప్రదంగా ఉంటుంది. అయితే 2 విషయాల్లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. దేహ పీడనము, కలహము. అంటే వాళ్ళకి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీటి విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బావుంటుంది. పర్టిక్యులర్ కృతికా నక్షత్రం వాళ్ళకి కొంచెం మానసిక ఆందోళన, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత అశ్విని, భరణి నక్షత్రం వాళ్ళకి అశ్విని నక్షత్రం వాళ్ళకి కూడాను కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడాను 12th నుంచి 22 వరకు ఈ 10 డేస్‌లో ఈ యొక్క తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 10 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత ప్రాబ్లమ్ అంతా ఏమి లేకుండా సాదాగా బాగుంటుంది. ఈ ఫిబ్రవరి మంత్‌లో మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా తెలియజేస్తారా? సో, పరిహారాలంటే అండి ఈళ్ళకి సూర్యుడు అంత అనుకూలంగా లేరండి. ఈళ్ళకి సూర్యుడి వల్ల ఏమవుతుందంటేనండి, దేహ పీడనము అని చూపిస్తుంది. అందుకని ఈళ్ళు ఎవరైతే గనక ఉపనయనం అయ్యి గనక ఉంటే వాళ్ళు త్రికాల సంధ్యావందనం